వెల్కమ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వ్యాఖ్యల ద్వారా, వైఖరి ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్య అతను చైనాని, భారత్‌ని అమెరికాకు సంబంధించిన నరక కూపాలు, హెల్ హోల్స్ అని అభివర్ణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ అనే అతను ఒక లేఖ రాస్తూ దాంట్లో తన జాతి వివక్షతను చాటుకున్నాడు. ఆ లేఖ తిరిగి ట్రూత్ సోషల్ అనే మీడియంలో హ్మ్, ఆహ్, రీపోస్ట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఆ లేఖను సమర్థిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇందుకు ఆ లేఖలో ఉండే అంశాలు ఏంటి అనంటే, చైనా, చైనా, భారత్ లాంటివి అమెరికాకు నరక కూపర్ లాంటివని అందులో పేర్కొనడం జరిగింది. చైనా విషయం పక్కన పెడితే భారత్ లాంటి దేశం మన కంట్రీలోకి వలస వచ్చి వాళ్ళకు సంబంధించిన పౌరులు ఇక్కడికొచ్చి పిల్లలకు జన్మనివ్వడం ద్వారా ఆ పిల్లలు సహజ పౌరసత్వం పొంది వాళ్ళ ద్వారా కుటుంబాలుగా వలస రావడం. ఇది ఒక చైన్ మైగ్రేషన్‌ని కలిగించడం. ఎంతోమంది వలస అమెరికాకు రావడం ద్వారా అమెరికా పౌరులకు ఉద్యోగాలు లేకపోవడం, అమెరికాకు సంబంధించిన సంస్కృతి, భాషలకు సంబంధించిన కొంత ఆహ్, గుర్తింపు తగ్గడం. అట్లాగే ఈ భారత్ వలసదారులకు సంబంధించి సంక్షేమము, ఆరోగ్యము, ఇతర అంశాలకు పెట్టే ఖర్చంతా అమెరికా దేశానికి సంబంధించిన పౌరులు చెల్లించే ట్యాక్స్ నుంచి చేయబడుతుంది అని అతని వాదన. నిజానికి ట్రంప్‌కు ఈ మరో విషయం తెలియనిదేమి కాదు. ఏమనంటే అమెరికాకు విండోస్ ఆపరేషన్ సిస్టమ్ చెప్పిందే ఇండియా. గూగుల్‌లో సెర్చ్ చేయడం నేర్పిందే ఇండియా. అట్లాగే కాలిఫోర్నియాలోని టెక్ కంపెనీస్‌లో ఎక్కువ భారత్, చైనా ఆధిపత్యమే ఉంటుంది అని అన్న డొనాల్డ్ ట్రంప్ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటి అంటే, అమెరికాలో ఉండే దాదాపు ఒక 500 సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో పనిచేసే భారతీయుల ద్వారా అమెరికాకు ఎంతో ట్యాక్స్ పేమెంట్ చేయబడుతుంది. అట్లాగే వాళ్ళు డెవలప్ చేసే ప్రోగ్రామ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవడం ద్వారా అమెరికా ఎంతో లబ్ధి పొందుతుంది. ఆ విషయం అమెరికా గమనించాలి. ఇంకోటి, తాను అనుకున్న భారతీయులందరూ ఒకసారి ఇండియాకు వస్తే గనక అమెరికన్ ఎకానమీ కుప్పకూలిపోతుందనే విషయం ఆయనకు తెలియంది కాదు. కాకపోతే అతను ఏమంటాడంటే, ఇట్లాంటి అంశాల్ని, ఈ వలసలు ఆపే అంశాల్ని కోర్టు పరిష్కరించలేదు. ఎలక్షన్స్ ద్వారానే దీన్ని పరిష్కరించుకోవాలి అంటాడు. ఇక్కడే అసలైన కీలక అంశం ఉంది. కోర్టులను నమ్ముకుంటే ఈ మధ్య కాలంలోనే అధిక సుంకాలు వడ్డించడం ద్వారా ట్రంప్ అమెరికన్ సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు తిన్న విషయం అతనికి తెలుసు. అదే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఈ వలసలు అనే అంశాన్ని ఆయన ఒక కార్డుగా ఉపయోగించుకునే అంశం ఉంది కాబట్టి, న్యాయస్థానాలను కాకుండా ఎన్నికల్ని మనం చూజ్ చేసుకోవాలి అని అనడం గమనార్హం. మరో విషయం ఏంటంటే, భారత్‌తో అమెరికా సుహృద్భావంతో సఖ్యంగా ఉన్నట్టుగా అట్ ద ఔటర్ సైడ్ అనిపిస్తుంది మనకు. కానీ లోపల చాలా కుట్రపూరితమైన మనస్తత్వం ట్రంప్ చూపిస్తుంటాడు. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో సయోధ్య కూర్చడానికి, రాజీ చర్చ కల్పించడానికి తను పాకిస్తాన్ ఎన్నుకున్నాడు. భారత్ లాంటి ఒక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన భారత్‌ని అతను చూజ్ చేసుకోక పాకిస్తాను ఎన్నుకోవడం వల్లనే అతని కుట్ర తెలుస్తుంది. ఇరాన్ ఏమంటుంది అనంటే, పాకిస్తాన్‌ని మేమంత నమ్మజాలము. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాకు ఒక మౌత్ పీస్ లాంటిది. తాము ఏం కోరుకుంటామో, రాజీ ఒప్పందాలు ఎలా జరగాలో అమెరికా చెప్తే ఆ విధంగానే అమలుపరిచే ఒక మౌత్ పీస్ పాకిస్తాన్. కానీ భారత్‌ని ఎన్నుకుంటే మాకేం అభ్యంతరం లేదు అని ఇరాన్ వ్యక్తపరుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది, భారత్ పైన ఎంత అసూయ, ద్వేషం అమెరికాకు ఉందో, ముఖ్యంగా ట్రంప్‌కు ఉందో మనకు అర్థమవుతుంది. అట్లాగే ఈ నరక కూపం అనే మాట వాడడం ద్వారా రేపు ఎన్ని దౌత్యపరమైన ఇబ్బందులు జరుగుతాయో, ఫారిన్ పాలసీలో ఎన్ని మనస్తాపాలు లేదా ఎంత కలతలు కలుగుతాయో ఇది రేపుతుందో మనం ముందు రోజుల్లో చూసే అవకాశం ఉంది. తర్వాత అమెరికా విషయంలో చాలా జాగ్రత్తగా తూచి అతిగా నమ్మకుండా ఆచితూచి వివరించాల్సిన అవసరం ఉంది అని మనం ఈ సందర్భంలో భావించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్.